హాయ్ వార్స్, వెల్కమ్ టు అండే టీవీ. నేను మీ వంశీ. ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, పుష్ప 2 గురించి ఒక వివాదం జరుగుతుంది. ఈ వివాదంలో తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడుతూ ఇంకా ఏ సినిమాకి ఉండదని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పుడు గేమ్ చేంజెస్ నెక్స్ట్ చాలా బిగ్గెస్ట్ పెద్ద మూవీ. సినిమా. సో దీని మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే నేను అనుకోవడం, ప్రభుత్వం ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారో, ఇకపై ప్రీమియర్ షోస్కి వాటికి ఛాన్స్ ఇవ్వమంటున్నారు. కానీ నా సెలబ్రిటీలు ఎవరు థియేటర్స్కి, పబ్లిక్ ప్లేసెస్కి వితౌట్ పర్మిషన్ వెళ్ళకపోతేనే బెటర్. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు పుష్పాదో చూసుకోండి, పాట్నాలో చేశారు, కొచ్చిలో చేశారు, చెన్నై, ముంబై, హైదరాబాదు, యూసుఫ్గూడ. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాలనుకున్నారు కూడా తప్పు లేదు. బట్ యాక్సిడెంట్గా జరిగింది ఆవిడ చనిపోవడం అనేది. అయితే ఇప్పుడు ఒక సినిమాది ఇంకో సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది అంటే నేను దాన్ని నమ్మను. జనాలు కూడా అంతగా గుర్తుపెట్టుకుంటారని అనుకోను. ఓకే. ఎందుకంటే పుష్ప కన్నా పుష్ప 2కి ఎందుకు అంత క్రేజ్ వచ్చిందంటే పుష్ప సూపర్గా ఉండడం వల్ల. అవును. ఇప్పుడు నేను కూడా రెండు చూశాను, పుష్ప 2 రెండు చూశాను. పుష్ప బాగుంటది, ఎందుకంటే కొత్తగా అనిపించింది. అరే భలే తీసాడు. పుష్ప 2 ఏంటంటే ఆల్రెడీ పుష్పలో చూసిన సీన్లే కొన్ని చూస్తున్నాం కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజం అదే ఉంది కాబట్టి పెద్దగా కొత్తదనం అనిపించలేదు. కాకపోతే ఆ క్రేజ్ మీద దీనికి ఎక్కువ క్రేజ్ వచ్చేసింది, థియేటర్స్ ఎక్కువ. ఇప్పుడు అలాగే సినిమాలో సత్తా ఉంటే ఎవడు ఆపలేడండి. ఏ గవర్నమెంట్లు ఏవి కూడా ఆపలేవు. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా కక్ష సాధింపుగా చేయదు. ఇది ప్రతిపక్ష వాళ్ళు ఆడే డ్రామాలు, ప్రతిపక్ష వాళ్ళు బురద జల్లే తత్వము, ప్రతిపక్ష వాళ్ళు ప్రతిదీ కూడా ప్రభుత్వం ఏం చేసినా, ఎంత బాగా చేసినా తెల్లకాగితంతో మచ్చలు పట్టుకునే తత్వం ఉంటుంది. అంటే ఒకటి ప్రతిపక్షం కూడా అలా ఉండాలి, లేకపోతే అధికార పక్షం ఇంకా చెలరైపోతారు కదా. అందుకని ప్రతిపక్షం కూడా చెక్ పెడుతున్నలాగా వాళ్ళ పనిని, వాళ్ళ విధి విధానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నట్టుగా ఉండాలి. కాబట్టి ప్రతిపక్షం కూడా అలా బిహేవ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూడా టికెట్లకు కానీ, రివ్యూస్ కానీ, ప్రీమియర్ షోస్కి కానీ, బెనిఫిట్ షోస్ కానీ పర్మిషన్ ఇస్తుందంటే పరోక్షంగా ప్రపోర్షనేట్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి. అది మళ్ళీ ప్రజలకే కదా, మౌలిక సదుపాయాలకు వాటికి వాడడానికి ఉపయోగిస్తారు. సో మొన్న జరిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఒక ఆవేదనతో నేనే ఇచ్చాను, ఇంకా నేను సీట్లో ఉన్నంత వరకు ఇంకెక్కడ ఛాన్స్ ఇవ్వను అధ్యక్ష అన్నట్టుగా మాట్లాడారు. కానీ మళ్ళీ బాబు మీరు చెయ్యండి. ఇప్పుడు బెనిఫిట్ షో ఉంది. జనరల్గా నేను చదువుకునే రోజుల్లో బెనిఫిట్ షో ఎలా ఉండేదంటే ఉదయం 6 గంటలకో లేదా 7 గంటలకో ఉండేది. 11 గంటలకి మార్నింగ్ షో కాబట్టి 11:11కి కొన్ని ఊర్లో 11 గంటలు అంటే ఒక్కొక్క బాక్స్ రెండు థియేటర్కి షిఫ్ట్ అవుతుండేది. ఇక్కడ ఒకరు బండిలు, అక్కడ బండిలు. ఇప్పుడు చిప్స్ వచ్చాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఉదయం 6కో 7కో బెనిఫిట్ షో వేసేవారు అంతే, ఫ్యాన్స్ కోసం. మరీ ముందు రోజు రాత్రి నుంచే 9:30కి, 12కి, 4కి, మళ్ళీ తెల్లవారు 7:30కి ఇన్ని షోస్ లేవు అప్పుడు. సో కాదుకూడదంటే మహా అయితే ముందు రోజు కాకుండా బాబు నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారు నుంచి చేసుకోండి, కాబట్టి రోజుకి 5 షోలు పెట్టుకోండి లాంటి పెర్మిషన్ ఇస్తారు. కానీ ఎట్లా ఇవ్వరు. ఎందుకంటే ఎంతగా జరిగినప్పుడు అసలు ఇంకోటి ఇవన్నీ ఇచ్చినా కూడా తొక్కిసలాట ఎక్కడ జరగలేదుగా, కేవలం హీరో రావడం వల్ల జరిగింది. మరి ఇప్పుడు అదే బెనిఫిట్ షో చాలా దగ్గర చేశారుగా, ఎక్కడా అవ్వలేదుగా. ఇప్పుడు నేను అదే బెనిఫిట్ షోకి కాచిగూడ వెళ్ళాను, ఓకే, మల్టీప్లెక్స్ కి, అక్కడ మళ్ళీ అవ్వలేదుగా, హీరో రాలేదుగా. అంటే అల్టిమేట్ గా ఏంటంటే హీరో సెలబ్రిటీలో వచ్చినప్పుడు పెర్మిషన్ ఉందా లేదా దాన్ని చక్కగా చూసుకొని యాజమాన్యము, హీరో గారి సిబ్బంది, అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థకు అన్ని ఒక మూకమ్మడికి ఇది టీం వర్క్. అవును. సో ఏంటి పర్మిషన్ ఇవ్వలేదా, సరేలే పర్మిషన్. హీరో వచ్చినా కూడా సైలెంట్ గా రావచ్చు కదా. ఇప్పుడు చాలా మంది హీరోలకి మీరు సైలెంట్ గా రావచ్చు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. చాలా మంది హీరోలకి అసలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని వాళ్ళు విజిల్స్ వేస్తుంటే ఎక్కడ క్లాప్స్ పడుతున్నాయి, మన పెర్ఫార్మెన్స్, వాళ్ళు ఇంకా ఏ కంపు చేశాడు, యాక్టింగ్ బాగాలేదు అంటుంటారు పక్క నుంచి. జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ అంట, అది చెప్పారు మన ఇంటర్వ్యూలో. అలా అన్నప్పుడు ఏమవుతుందంటే అరే వీడు మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, హీరోలకి తెలుస్తుంది, యాక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా, అబ్బాయి ఇలాంటి బాగా ఎంజాయ్ చేయాలి తెలుస్తుంది, వాళ్ళకి ఆ కోరుకుంటది. కాబట్టి సైలెంట్ గా చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎవరికి అనౌన్స్ చేయకూడదు. ఈయన డైరెక్ట్ ముందే అనౌన్స్ చేసి అన్ని రావడం వల్ల జనాలకు కూడా ఎవరు తప్పండి ఏం చెప్తామంటే ప్రజలదే తప్పు. అది ఇప్పుడు గేమ్ చేంజర్కి ఏంటంటే ఆల్రెడీ డాకు మహారాజ్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు అన్నారు.
నెక్స్ట్ గేమ్ చేంజర్, Game. తర్వాత సంక్రాంతి వస్తున్నాం ఒకటి ఉంది. వెంకటేష్ మూవీ. మరి ఇన్ని థియేటర్స్ మేనేజ్ చేస్తారో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజరు దిల్ రాజు గారిదే, సంక్రాంతికి వస్తున్నాము దిల్ రాజు గారిదే. సో థియేటర్లు సరిపోతాయా? థియేటర్లు సరిపోతాయి లేదా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ పెద్ద సినిమా కాబట్టి ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే పుష్ప 2కి సుమారుగా 12,000 థియేటర్లలో సెంటర్లో చేశారంట. సో దాంతో ఈక్వల్ గా కానీ దానికన్నా ఒక మెట్టు ఎక్కువే చెయ్యాలని ఒక తపన, కసి. ఇవాళ రేపు వాళ్ళు బాగానే ఉంటారు, ఫ్యాన్స్ కొట్టేసుకుంటుంటారు. అవును. మరోవైపు ఇంతకు ముందు ఎవరో చెప్పారు, సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ గేమ్ చేంజర్ లాంటి మూవీకి బెస్ట్ రివ్యూ ఇవ్వడం. అవును సార్, నిన్నే చూసి ఒక రివ్యూ ఇచ్చాడు. సో ఫస్ట్ హాఫ్ వచ్చి ఎక్సలెంట్, క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉందని చెప్పి ట్వీట్ చేశాడు. సో అంటే ఏది ఈవెన్ సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారితో రంగస్థలం లాంటి సూపర్, ఇప్పుడు రంగస్థలం టైంకి పాన్ ఇండియా టైప్ లేదు కానీ అసలు రంగస్థలం ఎలాంటి సినిమా అంటే సూపర్ మూవీ. అసలు రామ్ చరణ్ లాంటి స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ ఉన్న పర్సన్ ఒక పల్లెటూరు రోడ్ లాగా ఎంత డీగ్లామర్ గా చేయగలదా అనుకున్నాం. కానీ అది చూస్తున్నంతసేపు రామ్ చరణ్ లాగా ఉండడు, ఎవడో చిట్టుబాబు, ఒక చెవిటివాడు చిట్టుబాబు పల్లెటూరు రోడ్ ఎలా ఉంటాడు అలాగే ఉంటది. అవును కదా. హీరోయిన్ సమంత పెర్ఫార్మెన్స్ కానీ ఈయన పెర్ఫార్మెన్స్ కానీ సో అట్టగా మెప్పించాడు. సో అలాంటి మూవీస్ చేసిన అది కూడా ఒక సుకుమార్ గారు ఆణిముత్యమే. అవును. సో అలాంటి సుకుమార్ గారు రామ్ చరణ్ యొక్క టాలెంట్ తెలుసు కాబట్టి, ఈవెన్ రాజమౌళి గారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు ఒకనొక టైంలో RRRకి ఎలాంటి టాక్ వచ్చింది, అబ్బా ఎన్టీఆర్ గారిని డామినేట్ చేశాడు రామ్ చరణ్ అని అన్నారు. వచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే మనిషి కొమరం భీంగా బోలా మనిషిగా ఒక పల్లెటూరు వాడు ఎట్లా ఉంటాడు, ఒక ఏదో జాతి డోంగుల్ జాతి ఏదో సంథింగ్ జాతికి చెందినవాడు ఎలా ఉంటాడో అది. కానీ వీడు స్వతంత్ర పోరాటం కోసం తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మరోవైపు స్నేహితుడిని కాపాడాలి, డిగ్నిఫైడ్గా ఉండే ఆఫీసర్గా కనబడాలి, ఎక్కడ వాడి యొక్క భావాల్ని బయట ప్రకటించాలి కూడా అది. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకోవడము, అంత డిగ్నిఫైడ్గా ఉండడం అనేది చాలా టఫ్ జాబ్. అవును. మరి అదని అవలేలుగా చేసాడుగా రామ్ చరణ్. మరి అక్కడ ఎన్టీఆర్ గారిని డామినేట్ చేసినట్టే అయిపోయిందిగా, పరోక్షంగా. సమానంగా నువ్వా నేనా అన్నట్టుగా చేశారనుకోండి, చెప్తున్నాను. సో మరి అలాంటి రామ్ చరణ్కి ఇప్పుడు బేభత్సమైన అంత క్రేజు గ్లోబల్ స్టార్ అనుకున్న టైంలో అప్పుడు మళ్ళీ ఆ RRR తర్వాత వస్తున్న సినిమా, ఇప్పుడు ఎన్టీఆర్ గారికి దేవరా వచ్చింది, ఈయనకి ఇంకా రాలేదు RRR తర్వాత. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోతుంది అది కూడా. సో ఇంకా 2 ఏళ్ళు 1 సంవత్సరం అయినట్టుంది. మూవీ తీశారు, అది గెస్ట్ అది కాదులేండి. సో ఇప్పుడు ఈయనకి ఎలాగా ఏంటి, పైగా ఈయన డ్యూయల్ రోల్ అంట, తండ్రి క్యారెక్టర్ కూడా ఏదో ఉంది బాగుంది. దట్టు ఈయన ఎలా ఉంటే అటువైపు శంకర్ చాలా రోజుల తర్వాత రీసెంట్ గా భారతి 2 కూడా డిజాస్టర్ నేపథ్యంలో ఆయన చాలా కసి మీద అన్ని ప్లాన్ చేసి చెక్కుతూ అగ్రెసివ్ గా. ఈవెన్ దిల్ రాజు గారు కూడా స్క్రిప్ట్ మీద కానీ స్టోరీ లైన్ మీద చాలా కేర్ తీసుకొని చేస్తాడు. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ కి ఈ ప్రస్తుతం నడుస్తున్న పుష్ప వివాదం కానీ వీటి ఏముండదు, సంక్రాంతి బరిలో బీభత్సంగా వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. కానీ థియేటర్ లో గేమ్ చేంజర్ కి అనుకున్నన్ని చిక్కుతాయి అవకాశం ఉందా, అదే చూడాలి. మరి ఇప్పుడు దిల్ రాజు గారు ఎలా మేనేజ్ చేస్తారనేది కాస్త డౌట్ఫుల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాము అనేది ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ కామెడీ. గేమ్ చేంజర్ కంపల్సరిగా ప్రస్తుత పరిస్థితుల మీద పొలిటికల్ డ్రామా కానీ ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ చేసే డ్రామా సంబంధించింది ఏదో అంటున్నారు. అవును. సో మరోవైపు బాలయ్య గారు డాకు మహారాజ్ పోస్ట్ పోన్ అయితే అవ్వచ్చేమో, మేబీ సరిగ్గా రివీల్ చేయలేదు. అవును. సో మీరు అన్నట్టు ఈ రెండింటికే ఉంటది పెయిన్. మిగతా చిన్న చిన్న సినిమాలు వచ్చినా కూడా సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ కి ఎక్కువ ప్రయారిటీ. కానీ బడ్జెట్ చాలా హై బడ్జెట్ కదా, అంత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలెక్షన్ అంటే థియేటర్స్ హైప్ దాని మీద క్రియేట్ చేయాలి, పబ్లిసిటీ ఆ రేంజ్ లో చేయాలి. ఎందుకంటే రాజమౌళి గారు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, ఇప్పుడు సినిమా ఎవరు శోభు యార్లగడ్డ వాళ్ళు చేసేటప్పుడు కూడా సినిమాని ఆ రేంజ్ లో తీయడం గొప్ప కాదండి, దాని తగ్గట్టు మార్కెట్ చేయడం కూడా చాలా కష్టం. అది రెవెన్యూ రావాలి, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, అసలు వచ్చినా చాలు అనే పరిస్థితి ఉంటుంది. బాహుబలికి 1500 కోట్లు అని అంటే చిన్న చితక విషయం. అప్పుడు బాహుబలి 1, 2 ఇవన్నీ కూడా అంత ఖర్చు పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా రాబట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్రోమోస్, ట్రయల్స్, విజిట్స్, అన్ని రాష్ట్రాలు తిరగడాలు ఇవన్నీ కూడా చెయ్యాలి.
క్రేజీ. సో దీంట్లో గేమ్ చేంజర్ అనుకోవచ్చు. నిన్నే అమెరికాలో ఒక ఈవెంట్ జరిపారు. సో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ గట్టిగానే చేస్తారు. చేయాలి. ఎందుకంటే దట్టు ప్లస్ ఏంటంటే వాళ్ళకి క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి వాటితో పాటు ఇవి కూడా వీళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్లు అవి చేయడము. హ్మ్. దానికి తగ్గట్టుగా హీరో, హీరోయిన్లు మెయిన్ హీరో, డైరెక్టర్ వెళ్ళాలి ప్రతి దగ్గరికి వెళ్ళి చెయ్యాలి. మొన్న 'దేవరకు' కూడా అదే డిసడ్వాంటేజ్ అన్నారు. హ్మ్. అంటే సినిమాకి మంచి హైప్ వచ్చింది. సినిమా కూడా బావుందని టాక్ వచ్చినా కూడా హ్మ్. ఎందుకో 'ఎన్టీఆర్' గారు, 'కొట్టాల శివ' గారు పూర్తి స్థాయిలో పబ్లిసిటీ చేయలేకపోయారు. చేయలేకపోయారు. అవును. చేసుంటే ఇంకా ఇంకెక్కువ ఇంకో కలెక్షన్స్ మెట్టు ఎక్కువ వచ్చుండేది. ఉండేది. మెట్టు ఎక్కువ వచ్చుండేది అని అంటున్నారు. హ్మ్. సో ఇప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా లేదా ఇక్కడ 'పుష్ప 2' లాంటికి యాక్సిడెంట్‌గా జరిగిన మిస్టేక్ లాంటివి జరగకుండా హ్మ్. గేమ్ చేంజర్ కొత్త గేమ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తే చేయాలి. బాగుంటది. సో అండ్ ఆయన శంకర్ గారు కూడా ఒక ఇమేజ్‌కి బ్లాక్ తగ్గట్టుగా బస్టర్ రావాలి. రావాలి. మరి శంకర్‌కి కూడా ఇది కంపల్సరీ. హ్మ్. రామ్ చరణ్‌కి అలా ఆల్రెడీ గ్లోబల్ స్టార్ ఇంకా బోల్డ్ కెరియర్ ఉంది. కెరీర్. శంకర్ గారికి ఇంకా శంకర్ గారి సినిమాలు అయిపోయారా, సీన్ అయిపోయిందిరా చాలా మంది అనుకుంటున్నారు అంటున్నారు. అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి డూ ఆర్ డై. కంపల్సరీ హిట్ అవ్వాల్సిన సినిమా. డూ ఆర్ డై యెస్. డూ మూవీ ఆర్ ఇది. డై సిట్యుయేషన్. హ్మ్. అది. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్యూ. సంక్రాంతికి గేమ్ చేంజర్‌తో మళ్ళీ మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. ఓకే. థాంక్ యూ.